గుడ్డు పులుసు అండి, కోడిగుడ్డు పులుసు. దానికి టమాటాలు ఉల్లిగడ్డలు కాల్చుకోవాలి స్టవ్ మీద. చింతపండు, గుడ్లు, జీలకర్ర, మెంతులు కొన్ని వేయించేసుకున్నాం. పల్లీలు, కొన్ని నువ్వులు, గరం మసాలా అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం. ఇందాక కాల్చినాం కదా, ఏంటివి, ఉల్లిగడ్డలు టమాటా, అవి అదంతా మిక్సీకి వేసేసుకున్నాం. కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కూర వండుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఇప్పుడు కొంచెం సాజీర, కరివేపాకు, మసాలా ముద్ద ఇప్పటిదాకా చేసుకున్నాం కదా అది ఆయిల్లో అట్లా వేగాలి. కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగితే బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కారము, ఉప్పు వేసి కలిపేసుకున్నాం. కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గుతుంది. కొంచెం మగ్గినాక ఆయిల్ వస్తుంది చూసినా, అట్లా రావాలి. అట్లా వచ్చినాక ఇప్పుడు వాటర్ వేసేసుకుంటాం. చింతపండు పులుసు వేసేద్దాం. చింతపండు పులుసు వేసి మూత పెడదాం, జరసేపు మరగాలి. ఇప్పుడు గుడ్లు కాటు పెట్టి అందులో వదిలేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. 10 నిమిషాలు అయింది కదా, ఆ ఆయిల్ పైకి తేలింది. అట్లా తేలంగానే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. ధనియాల పొడి పెట్టలే.